హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం. నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు. నాన్నకి పెద్దమ్మాయి, మామయ్యకి లావు, ఫ్రెండ్స్కి లవ్లీ, టోటల్గా లావణ్య శ్రీపతి మీ ముందుకు వచ్చేస్తుంది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో. ఈరోజు నేను మా పిన్ని గురించి చెప్తాను. నాకు ముగ్గురు మామయ్యలు అని చెప్పాను కదా, ఒకే ఒక పిన్ అనమాట. తను సూపర్ అసలు. ఈరోజుకి కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ దగ్గర పెరిగానని చెప్పాను కదా, సో నన్ను చూసుకున్నది ఎక్కువగా మా పిన్ని అండ్ మా రెండో మామయ్య. ఇంకా మా పిన్నికి ఎంత ఇదంటే తన మ్యారేజ్ అయ్యేటప్పుడు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకునే పెళ్లి చేసుకుంది. అంత చెప్తారు మా పిన్ని గురించి. మా బాబాయ్కి కూడా నేనంటే చాలా ఇష్టం. వాళ్ళకి ఫస్ట్ అబ్బాయి పుట్టాడండి. చెప్పాను కదా మా పిన్ని కొడుకు కూతురు ఉన్నారని. సో మా బాబాయ్ మనకి ఇంట్లో ఆడపిల్ల అది ఉంది కదా, లావణ్య ఉంది కదా, సో మనకి ఒకవేళ తర్వాత కూడా అబ్బాయే పుడితే ఇది పెద్దదైపోతుంది, ఎప్పటికైనా అదే మనకి ఫస్ట్. ఒకవేళ అమ్మాయి పుట్టినా కూడా మన ఇంటి మొదటి ఆడపిల్ల అదే అని చెప్పేసి నన్ను చిన్నప్పుడే తీసుకెళ్ళి, నాకు 5 ఇయర్స్, మా తమ్ముడికి 3 ఇయర్స్, ఆ టైంలో తీసుకెళ్ళి, పైగా జోరున వానండి రెడీ చేశారు. అంతా అయిపోయింది. కొన్ని చిన్నప్పుడు విషయాలైనా కూడా నాకు అలా చాలా విషయాలు జ్ఞాపకం ఉన్నాయండి. మరి ఎంతమందికి జ్ఞాపకం ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ మీకు ఆ ఫోటో కూడా నేను పెడతాను. మా తమ్ముడు తర్వాత నాకేమో ఇలా ఏమంటారు, మెట్ల గౌను, స్టెప్ గౌన్ అంటారు. స్టెప్ గౌన్ వేసి దాన్ని 2 జడలేసి దానికి ఒక మళ్ళీ ఇంత కుప్పెలు అంటారండి, జడ కుప్పెలు అంటారు. ఆ జడ కుప్పెల్లాగా వేసి బుగ్గన చుక్కలు దిష్టి తగలకుండా పెట్టి, సో ఇలా రెడీ చేసి అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఒక బయలుదేరుతామనంగా జోరున వాన. మా బాబాయ్ చాలా మొండండి, అనుకున్న పని అయిపోవాలన్నమాట. ఏది ఏమైనా సరే ఫోటో అయితే తీసుకోవాల్సిందే అని చెప్పేసేసి ఆయన ఏం చేశారంటే మా ఇద్దరిని అలానే తీసుకుని, బాబాయ్ నన్ను, పిన్నేమో వాడిని ఎత్తుకుని బయలుదేరారు. కాసేపు ఇద్దరిని ఆయన ఎత్తుకున్నారు, గొడుగు పట్టుకుని ఆ వానలో ఫోటో స్టూడియోకి వెళ్ళి, కొంచెం వాకబుల్ డిస్టెన్సే అందుకని ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటో తీయించుకొని తీసుకొచ్చారు. ఈరోజుకి మా ఇంట్లో ఆ ఫోటో ఉంటుంది. సో నాకు అప్పటికి, మాకు తమ్ముడు లేడు ఇంకా అప్పటికి, నేను మా పెద్ద చెల్లి. సో మా తమ్ముడు, మా చిన్న చెల్లి ఇంకా పుట్టలేదు, అలాగే మా పిన్ని వాళ్ళ అమ్మాయి కూడా పుట్టలేదన్నమాట. అప్పుడు తీశారనమాట ఆ ఫోటో. సో అది మా పిన్నికి నేనంటే అంత ఇష్టం. ఈరోజుకి కూడా నన్ను వాళ్ళ అమ్మాయిలాగానే అనుకుంటుంది, బాగా చూసుకుంటుంది. అంతలా కలిసిపోతుందని మా బాబాయ్ కూడానండి. ఎస్, వాడి పెళ్లి చూపులకు కూడా ఆఖరికి నన్ను తీసుకెళ్ళేవాళ్ళు. మా చెల్లిని కానీ నన్ను కానీ మమ్మల్ని చూసుకునేవాళ్ళు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ చెల్లెలు కొంచెం దూరంగా ఉండేది, మేము దగ్గరగా ఉండేవాళ్ళం. అందుకని ప్రతిసారి పిలవడం కష్టం అని చెప్పేసి, ఎక్కువేం కాలేదులేండి, ఒక 3-4 పెళ్లి చూపులు వాడికి. సో అన్నిటికీ కూడా అట్లాగనే మమ్మల్ని అలా తీసుకెళ్ళేవాళ్ళు. సో నేను ఏదన్నా చెప్పినా కూడా, ఏదన్నా అడగాలన్నా కూడా మా పిన్నికి ఒక ఈ రోజుకి కూడా ఒక ఇంపార్టెన్స్ అనేది మా మామయ్యలు కానివ్వండి, మా పిన్ని కానివ్వండి, మా అమ్మమ్మ కానివ్వండి, మా తాతయ్య కానివ్వండి, మా నాన్నగారు కానివ్వండి, మా అమ్మగారు కానివ్వండి, మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు కానివ్వండి, ఇంపార్టెన్స్ అనేది నాకు ఈ రోజుకి ఇస్తారండి. దానికి మాత్రం నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. వాళ్ళందరినీ నాకు ఇచ్చినందుకు దేవుడికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. టాటా.